సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రీల్ వీడియోలతో ట్రెండింగ్లో ఉండే హర్ష సాయి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హర్ష సాయి మాత్రమే కాదు, అతని తండ్రి రాధాకృష్ణ కూడా తనను కోడలిగా చేసుకుంటానని నమ్మించి తన దగ్గర 2 కోట్ల నగదు తీసుకున్నారని ఆరోపించింది. లాయర్ వెంట పెట్టుకొని మరీ పోలీస్ స్టేషన్కు వెళ్లి హర్ష సాయితో పాటు అతని తండ్రిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో హర్ష సాయిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మొదట యూట్యూబర్గా, ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా బాగా పాపులర్ అయ్యాడు హర్ష సాయి. పేదలకు సాయం చేస్తూ డబ్బులు ఇచ్చి ఆదుకున్నట్లుగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. ఈ వీడియోస్కి వ్యూస్ బాగా వచ్చేవి. అదే హర్ష సాయికి ఇప్పుడు చీటింగ్ కేసు నమోదైంది. వెరైటీ కాన్సెప్టులు, క్రియేటివ్ థాట్స్తో రీల్ వీడియోలు, షార్ట్ వీడియోలు చేసి బాగా పాపులర్ అయ్యాడు. ఇంతటి టాలెంటెడ్ యూట్యూబర్ ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. మెగా పేరుతో ఓ పాన్ ఇండియా రేంజ్ సినిమాలో లీడ్ రోల్లో హర్ష సాయి నటిస్తున్నాడు. ఇదంతా జరుగుతున్న టైంలోనే అతను మోసగాడు అంటూ యువతి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.